ఏపీలో పెన్షన్దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. దీంతో ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి వేసింది ప్రభుత్వం. దీంతో వృద్ధులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాంకులో కేవైసీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ లింక్ లేకపోవడంతో కొంతమంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు 40 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతుండటంతో వృద్ధులు క్యూ లైన్లో వేచి ఉండలేక తిప్పలు పడుతున్నారు. తిండి తిప్పలు మానేసి పెన్షన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చినప్పుడు బాగుండేదని తెలిపారు. మరో 2 రోజులు బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. వృద్ధులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఎక్కువ కౌంటర్లు పెట్టడంతో పాటు నీళ్లను అందిస్తున్నామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తారు. ప్రతి అవ్వతాత వైసీపీ గవర్నమెంట్ లో ఇంటి వద్దే పెన్షన్ తీసుకోవాలి, వాళ్ళు సచివాలయాలకు కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళి ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పట్లో పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్స్ అంతా అందజేసేవారు. బ్యాంక్స్ వద్దకు వచ్చి క్యూలో నిలబడి వారంతా పెన్షన్ తీసుకుంటున్నారు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు సచివాలయాల్లో కానీ లేదంటే బ్యాంక్స్ కానీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కదా, ఇంతకు ముందేమో ఇలా లేదు, వాలంటీర్సే ఇంటికి వచ్చారు, మీకు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. సో ఇబ్బందిగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది ఇట్లా బయటకు రావడం? పొద్దు తింటాను బాబు, పొద్దు తింటాను, ఇబ్బంది వచ్చింది, నడుము రాదు, పాలు రావు, పళ్ళు కనబడవు, 10 అప్పుడు వచ్చినా ఇప్పుడు చేరని బాంతి ఈ పెన్షన్ తప్పించి రాసినారు నాతో. ఇప్పుడేమో ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో మీరే వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? కష్టంగా ఉందా? కష్టంగా ఉందమ్మా, కష్టమే. ఇంటికి పొద్దున పొద్దుమే 6ంటికే వచ్చి ఇచ్చేవాడు గేటుకు గుమ్మం కొట్టి. కష్టమే ఇప్పుడు కాకుండా తీసుకుంటాకే వచ్చానండి. పైన కొండ మీద నుంచి 300 మెట్లు దిగి వచ్చా. ఇలాగ సతాయిస్తున్నారు ముసలాళ్ళు, ముత్తుకోళ్ళు ఏమైపోతారు. ఇలాగే చేసి పోయినసారి 2 చచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా సావాలని ఇట్లా చేస్తున్నారు. ఎందుకు ఇవ్వకుండా ఉండొచ్చు కదా, ఇచ్చి బాధలు పడుతుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని మనిషి వచ్చి ఏం చేద్దా ఇక్కడ? తీసుకున్నారమ్మా? తీసుకోలేదు, ఇంకా తీసుకోలేదు. ఎప్పుడు వచ్చారు? చాలాసేపు అవుతుంది. ఇప్పుడే కష్టం అవుతుందమ్మా. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చినప్పుడు బాగుంది, ఇప్పుడే తిరగలేకపోతున్నాం. వత్తయ్యా రావా అన్న ఇదిగా ఉంటాం. జగన్ బాబే రావాలి, జగన్ బాబుకే వేస్తాము. నేను పొద్దున్న వెళ్ళా, ఆడికి వచ్చారన్నారు, ఇవ్వలేదు. సచివాలయంకి వెళ్ళా, అక్కడ వాళ్ళు ఇక్కడ బ్యాంకులో పడ్డాయి వెళ్ళమన్నారు, ఎక్కడ వాళ్ళు ఏమో పడలేదు అంటున్నారు. ఏమైద్దో తెలియదు. మళ్ళీ వెళ్ళి మా ఆధార్ కార్డు అవి తీసుకొచ్చాం. మళ్ళీ వెళ్ళి పుస్తకం తెమ్మన్నారు, పుస్తకం తెచ్చా. ఇప్పుడు వెళ్ళాడు, మళ్ళీ ఏరే పుస్తకం కావాలంట, ఆ పుస్తకం పంపించా. అంతే. వచ్చినాక ఏమైద్దో తెలియదు. ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు? కష్టం పడిపోతుందండి. బట్టి తిరుగుతున్నా, నడవలేక, మెట్లు ఎక్కలేక 2 సార్లు ఎక్కి దిగి ఆ పని అయిపోయింది. ఒకప్పుడు అంటే ఇంటికే వచ్చి ఇచ్చేవాడు, ఇంటికి వచ్చి 5ంటికే వచ్చి ఇచ్చేవారు, 5ంటికి 6ంటికి వచ్చి ఇచ్చేవారు. ఏం చేస్తాం, తిరుగుతున్నా పొద్దుటండి బట్టి. ఇంక అలాగే ఉంది ఏదైనా. ఇంకా అంతకన్నా నేను ఏం మాట్లాడతాను. ట్యాంకీ చుట్టూ తిరగలేక, కాళ్ళు నొప్పులు, అన్నం లేక బాధపడిపోతాను నాయన. జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలా. ఇప్పుడేమో మండే ఎండ అయినప్పటికీ ఇక్కడికి వచ్చారు కదా మరి? ఇక్కడికి వచ్చాము, పొద్దు నుంచి అన్నం కూడా తినలేదమ్మా. ఆ లైన్లో నిలబడి ఉండాను. అయ్యగారు జగన్ ప్రభుత్వమే రావాలా. అత్యంత వృద్ధాప్యం పైబడిన తర్వాత కూడా పెన్షన్లు అందుకోవటానికి ఇలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అని వృద్ధులు అంటున్నారు.